మేము ఇప్పటివరకు చాలా మంది ఐఐటిఎన్స్ని ఎన్ఐటిఎన్స్ని ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో నుంచి ఒకడు డాక్టర్ అయితే అని అన్నాడు డిఫరెంట్గా. వీఆర్ వెరీ హ్యాపీ, సంథింగ్ ఈజ్ ట్రైంగ్ డిఫరెంట్. అందరు ఇంజనీర్స్ ఉన్నారు, సో వీడు డాక్టర్ అవుతాడు కదా అనుకొని మీ ప్లాన్. హిట్ స్ట్రగుల్డ్ వెరీ గుడ్. ఇంటర్లో అన్ని ఐపీఏలో బాగా వచ్చినాయి, నీట్లో ఫస్ట్ టైంలో ఒకలాగా వచ్చింది, సెకండ్లో ఒకలాగా వచ్చింది. ఇక్కడ ఏంటంటే హీ ట్రైడ్ బట్ ఎట్ అ కార్నర్ హీ లాస్ట్. సర్లే అనుకున్నాం, స్టిల్ వీఆర్ ట్రైయింగ్. లక్కీలీ వీ గాట్ ఏ కాల్ ఫ్రమ్ గీతా మేడం. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ. గీతా మేడం సర్వ్డ్ us like a mother in every sector. Everything she explained, she had shown everything. ప్రతిదీ చూపెట్టారు మేడం. కాలేజ్ ఇలా ఉంటుంది, సార్ ఇలా ఉంటారు. సార్ గురించి చెప్పగానే మళ్ళీ వీఆర్ ఎంక్వైరింగ్, సార్ హూ ఇస్ సార్. ఇన్స్టాగ్రామ్లో చూసాం, ఫేస్బుక్లో చూసాం, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ గాన్ త్రూ అబౌట్ హిమ్. అండ్ లోకల్లో జూనియర్ కాలేజెస్ ఉన్నాయి హనంకొండలో, దాంట్లో ఉన్న ఫ్యాకల్టీ కూడా సార్ గురించి చెప్పారు మాకు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఏంటంటే ఒక ఇండియన్ వెళ్ళి అక్కడ కజకిస్తాన్లో ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయడం గొప్పతనం అది. ప్లీజ్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సార్. ఇక్కడ మీరు హౌ మెనీ ఆర్ MBBS aspirants? Please raise a hand. MBBS aspirants, doctors, going to become a doctors. I want to tell you one thing. For a student, you need a plan, guidance, target. ప్లాన్ ఇక్కడ ఉంది, గైడెన్స్ ఇక్కడ ఉంది, ఒక టార్గెట్ మాత్రం మీరు రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఉన్న పొజిషన్ నుంచి ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలి అంటే అది మీకు ఒక వరం, జీవికే. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సక్సెస్ ఇస్ జీవికే ఫ్రమ్ నౌ. జీవికే షుడ్ బి యువర్ బ్రీత్, జీవికే షుడ్ బి యువర్ టార్గెట్ పాయింట్, అండ్ ఎవ్రీథింగ్ ఈస్ జీవికే. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ ఎవ్రీథింగ్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ద వే ఇప్పుడు దాకా పేరెంట్స్ చెప్పారు, ఎట్ ద సేమ్ టైం మనకు ఆర్గనైజేషన్ నుంచి కూడా కొంచెం ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది. పిల్లల్ని పంపించాలంటే ఎంత దూరం అంటే అంత దూరం పంపించాలి. పిల్లలు చదవడానికి ఎంత దూరమైనా పంపించాలి, ఏదైనా చేయాలి పిల్లల కోసం. సో ఐ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ వన్, బికాస్ మేము ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు పిల్లలు ఎంత దూరం వెళ్తే ఎలా ఉంటుంది అనేది. సో వీఆర్ కీపింగ్ అవర్ చిల్డ్రన్ ఇన్ దేర్ హ్యాండ్స్. చెప్తున్నా కదా, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ జీవికేనే మనకు. కాబట్టి పిల్లల్ని పంపించండి, అంత దూరం పంపించండి. అండ్ మనకి ఇక్కడ లోకల్లో మాకు గీతా మేడం, షీ సెడ్ నాది బాధ్యత. కలిసినప్పుడల్లా ఒకటే చెప్పారు, నాది బాధ్యత, నాది బాధ్యత, సార్ది బాధ్యత, సార్తో మాట్లాడించాలా, సార్తో నాది బాధ్యత, బాధ్యత నాది అన్నప్పుడే తెలిసిపోతుంది వాట్ వీఆర్, వాట్ దే ఆర్ అనేది. సో జస్ట్ ఎయిమ్ ఆన్ యువర్ టార్గెట్. ఇప్పుడు ఎలా వెళ్తున్నారు, రా మెటీరియల్ ఎలా వెళ్తున్నారు, ఒక ఫైన్ గుడ్గా మళ్ళీ సార్తో మీరు ఇక్కడికి రావాలి. ఐ హోప్ దిస్ షుడ్ హ్యాపెన్ ఫ్రమ్ యూ ఆల్ యాజ్ వెల్ యాజ్. అండ్ యువర్ మెనూ కార్డ్ ఇస్ వెరీ గుడ్ సార్. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ బై సీయింగ్ యువర్ మెనూ కార్డ్. అండ్ మేడం వీడియో కాల్లో హాస్టల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వాళ్ళ క్లాస్ రూమ్స్ సెట్టింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ల్యాబొరేటరీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ షీ హ్యాస్ షోన్ అస్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మా ఓడు కూడా అక్కడికి వెళ్ళి చదవాలి, బాగుండాలి అనేది వాడు అనుకున్నాడు. అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఎవ్రీ మెడికో టుడే హూ ఆర్ గోయింగ్ ఫ్రమ్ హియర్, గుర్తుపెట్టుకోండి అమ్మా, వీఆర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ అవర్ కంట్రీ, వీఆర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ. ఫ్యామిలీకి మనం ఇండియాలో ఉండట్లేదు, వేరే కంట్రీకి వెళ్తున్నాం. సో మన నేమ్, ఫ్యామిలీ నేమ్, కంట్రీ నేమ్ as well as GVK name is in your hands. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. డిసిప్లిన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధి మారితేనే అభివృద్ధి ఉంటుంది. వాట్సాప్ స్టేటస్ కాదు ఇది, ఇది రాసింది. బుద్ధి మారితేనే అభివృద్ధి ఉంటుంది. బుద్ధి మారాలి, ఇక్కడ జరిగిందంతా వదిలేయాలి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలని ఆలోచించాలి. మంచి గైడెన్స్, మంచి సర్నర్ మీతోటి, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.